ఫకీర్ను బయటికి పంపిస్తున్నాం మేము. ఈ లంజా కొడుకుని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి ఎప్పటికీ ఇంట్లో ఉంచుకోము. ఈ రోజు ఒక ఫకీర్గా చూసాను. బాబాని ఎప్పుడు ఉండవు చెప్పు వేసుకొని తన్ని ఒక వ్యక్తి ఎలా తన్నాలో చూపించే ఒక వ్యక్తి. ఈ రోజున అన్ని రకాల జంతువులు కూడా దేవుని మీద ఎంతో భక్తితో పూజ చేసేయని మనం చూస్తున్నాము. ఇలాంటి వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలాంటి మన హిందూ భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కడైనా సరే ఇలాంటి దుర్మార్గుడు ఉన్నాడు అంటే వాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడికి తగిన శిక్ష పడాలి. విశ్వ పరిషత్తు మేమైతే దీన్ని తీవ్రంగా ఖండించుతున్నాం. మాల హక్కుల జాతీయ చైర్పర్సన్గా దీన్ని ఖండించుతున్నాను. దీనికి తగ్గ శిక్ష పడాల్సిందే. పడ్డదాకా మేమైతే వదలము. కాలుతో చెప్పుతో తంతున్నాడు. ఎవరన్నా బయట వ్యక్తి కాలు తలిగిందంటేనే జై శ్రీరామ్ అంటాం మనం. తప్పైన క్షమించండి కాళ్ళ కద్దుకుంటాం మనం. అలాంటి దేవుణ్ణే తన్నే అంత పెద్ద వీడు మనిషి అయ్యాడా? వీడిని తీవ్రంగా ఖండించుతూ వీడు తగ్గ శిక్ష పడిందాక మేము ఫైట్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఎవరైనా ఎలా చేయాలి అంటేనే ఒళ్ళు గగ్గురు పడాలా, అలాంటి శిక్ష పడాలి. మేము తీవ్రంగా ఖండించుతున్నాము. అందరూ కూడా దీని గురించి మాట్లాడాలి, దీని నుంచి ఖండించాలని కోరుకుంటూ ఇట్లు మీ హైమావతి. జై శ్రీరామ్.